నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి NH44 పై వాహన యాజమానులు ఆందోళన చేపట్టారు. ఫిట్నెస్ కొరకు గత వారం రోజుల క్రితమే స్లాట్ బుక్ చేసుకున్న వాహన యాజమానులకు సంబంధిత అధికారులు జులకిచ్చారు. కాగా వాహనాలను తనిఖీ చేసేందుకు అధికారులు నిరాకరించడంతో యజమానులు ఆందోళన చేపట్టారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ కార్యాలయంలో ఫిట్నెస్ చేయించుకోమని అధికారులు సూచించడంతో వాహన యాజమానులు ధర్నాకు దిగారు. పట్టించుకునేది తర్వాత మీరు అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా ఈరోజు అంటే శనివారం మార్నింగ్ మాకు మెసేజ్ వచ్చింది స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి త్రూ మా ఆర్టీఓ గారు. ఏమన్నారంటే ఈ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ మండే నుండి ప్రారంభం అయిపోయాయి కాబట్టి ఇక్కడ మాన్యువల్ ఫిట్నెస్ చేయకూడదని చెప్పారు. దాని ప్రకారమే నేను కూడా మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. శనివారం నాకు మెసేజ్ రాగానే ఇమీడియట్గా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇవాళ మేము ఎవరికి రావద్దండి ఎఫ్సీ కానీ క్లియర్గా చెప్పినా కూడా సుమారుగా ఒక 20 వెహికల్స్ దాకా లారీలు, ఆటోలు, తర్వాత ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చాయి. వీళ్ళకి చెప్పాను ఈరోజు ఎఫ్సీ చేయరు అని మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పినా కూడా వీళ్ళు కొద్దిగా అంటే మేము ముందుగానే ఒక వారం ముందుగానే ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నాము, మీరు ఈ స్లాట్స్ బ్లాక్ చేసి ఉంటే మాకు ఈ అవసరం అంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన కాటికి మాకు ఎఫ్సీ చేయండి అంటున్నారు. కానీ మా పై అధికారుల నుండి మాకు చేయమని ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి నేను చేయలేను. అదే విషయం వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏదో కొంచెం ఆగ్రహం కింద స్లాట్ బుక్ చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి సోమవారం మాకు ఇప్పుడు అక్కడ ఇవ్వమంటున్నారు. మాకు ఇప్పటి నుంచి అంత దూరం పోవాలంటే మధ్యలో ఏదైనా జరిగితే ఆ రిస్క్ ఎవరు మాకు ఇన్సూరెన్స్ రాదు. ఏదైనా జరిగితే మధ్యలో ఇన్సూరెన్స్ రాదు, మేము కట్టిన అమౌంట్ మాకు రాదు అంటున్నారు. మాకు ఇక్కడే డోన్లోనే కావాలి. డోన్లోనే మాకు ఇక్కడ మొత్తం పాసింగ్ ఇక్కడే కావాలి. 100 కిలోమీటర్లు పోయేకి 100 వచ్చేకి 100 అవుతుంది ఆ ఖర్చు. ఇవన్నీ మాకు డోన్లోనే కావాలి. మాకు ఇంకోటి ఇప్పుడు ఇటుకు వచ్చినాక మాకు చలానా కట్టి ఇటుకు వచ్చినాం. వారం కింద నుంచి చలానా కట్టినాం. ఇప్పుడు లేదు ఉన్నటువంటి శనివారం మేము నోటీస్ ఇచ్చినామంటే మేము కట్టిన అమౌంట్ ఏం కావాలి మాకు.